ఈ వ్యక్తి ఇలా అవుతాడు, ఇతనైతేనే ఇక్కడ సెట్ అవుతాడు, రాజకీయాల్లో నవీన్ యాదవ్ అనే వ్యక్తి విజయం సాధిస్తాడు, అతనికి ఇవ్వచ్చు సీట్ అని కాంగ్రెస్ పార్టీ తనకి సీటు ప్రకటించకముందే అతనైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో గెలుస్తాడని, అంతకుముందే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు తప్పితే ఆయనకి మధ్యలో రాజయోగం లేదని చెప్పి చివరికి అది నిజమైన తర్వాత అరే అప్పుడే చెప్పారు కదా గురువు గారిని ఆశ్చర్యపోతుంది. ఈ విషయాలు నన్ను కూడా చాలా ఆశ్చర్యపరిచాయి. అందుకే గురువుగారిని మీ ముందుకు తీసుకొచ్చాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు ఎలా చెప్పగలుగుతారు ఒక రాజకీయ నాయకుడు ఇలా సక్సెస్ అవుతాడు, ఇక్కడైతే వీరే విజయం సాధిస్తారు అని? జాతకాలు విశ్వగురు నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు. ఆయన విశ్వగురు అనే మాట కరెక్ట్ కాదు నాకు. గురుగారు, మనం నదులను దేవతలతో పూజిస్తాం, గంగాని దేవతగా పూజిస్తాం. మన నదులేమో పూర్తి స్థాయిలో కలుషితమై ఉంటాయి. మీరు చెప్పినప్పుడు విదేశీ వాళ్ళకి ఏం తెలియదు, కానీ వాళ్ళ నదులు కానీ అవి కానీ చాలా సురక్షితం. ఈ తప్పు ఎవరిదండి? పాపులేషన్ చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువ గురుగారు, అయినా కూడా అక్కడ నదులు బాగుంటాయి. అయ్యప్ప మాల వేసుకున్నారనేసి కొంతమందిని ఉద్యోగాలను తీసేయటాలు, కూలుకు రాని ధర్మ విరుద్ధం. గోమాతని మనం దైవంగా పూజిస్తాం, కానీ బీఫ్ ఎక్స్పోర్ట్లో ఇండియా ద్వితీయ స్థానంలో ఉంది. మరి ఎవరు చేస్తున్నారు? మొత్తం హిందువులమే కదా, 80% ఉన్నారు. నిప్పు లేకుండా పొగొస్తుందా? హిందువుల్లో 198,000 టన్నుల గోమాంసం దొరికింది. అది దీనిపైన ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ హిందుత్వవాదులు కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా నోరు తెరవలేదు?